నమస్తే. దిస్ ఈజ్ గౌరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు, హ్మ్. ఆయన గురించి మనం చెప్పడానికి చాలా తక్కువే. ఆ గాన గంధర్వుడన్నా ఇంకొకటన్నా కూడా అవును. అసలు మనం చెప్పే ఏజ్ కాదు, చెప్పే స్థాయి కూడా కాదు యాక్చువల్లీ. అవును. అంత మంచి పేరు, అంత మంచి ఇది హ్మ్. తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా హ్మ్. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని భాషల నుంచి కూడా. సో ఆయన ఆ పుట్టిన ప్రాంతం కాకపోయినా, ఆయన మాతృభాష కాకపోయినా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి సంబంధించి అవును. రోడ్లకి, కాలనీస్ కి ఇట్లా పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఆ! ఉన్నారు, అభిమానించిన వాళ్ళు ఉన్నారు. అవును. ఈవెన్ ఆయన చనిపోయినప్పుడు కూడా గుండె పగిలేలాగా రోధించిన వాళ్ళు ఉన్నారు, వేరే అవును. లాంగ్వేజ్, వేరే రాష్ట్రం వాళ్ళు. అవును. అలాంటిది ఆయన తెలుగు రాష్ట్రాలైన ఆ! తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు అవును. తెలుగు అంతే కదా! రాష్ట్రాలు రెండు కూడా. అవును. సో భాష ప్రాతిపదికన తీసుకున్నా కూడా ఆ! ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి స్టాచ్యూని రవీంద్ర భారతిలో పెట్టకూడదు అని ఒక వాదన వస్తూ ఉంది. అవును. పెట్టడానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు, అడ్డం పెడుతూ ఉన్నారు. హ్మ్. మీరేమంటారంటే రవీంద్ర భారతిలోని పెట్టాల్సిన అవసరం ఏముంది? హ్మ్. పెట్టకపోవడానికి వాళ్ళు ఎందుకు అడ్డం చెప్తూ ఉన్నారు? పెడితే జరిగే మంచి ఏంటి? అంటే ఈ అంశానికి 2 కోణాలు ఉమ్, సౌర్య. అంటే ఒక పక్క తెలంగాణ వాదులు ఏదైతే అభ్యంతరం చెప్తున్నారో వాళ్ళ వాదన చూసినప్పుడు కరెక్టే కదా అనిపిస్తది. అంటే ఉమ్, వాళ్ళేం చెప్తారు? తెలంగాణలో ఇంకా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కంటే కూడా మించిన ఘనకీర్తి సంపాదించిన వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఉమ్, వాళ్ళకి ఎవరికీ ఇవ్వని గౌరవం ఈయనకి ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యంకి ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళ వాదన. వాదన. తెలంగాణ వాదుల ఉమ్, వాదన కదా! ఇప్పుడు వాళ్ళేం చెప్తారు? ఇప్పుడు నేరేళ్ల వేణుమాధవ్ కావచ్చు, అవును. గద్దర్ కావచ్చు, అవును. సినా డాక్టర్ సీనారాయణ రెడ్డి కావచ్చు, దాశరథి కావచ్చు, అందశ్రీ ఇలాగ ఎందరో మహానుభావులు, మహామహులు ఉండగా ఉమ్, వాళ్ళకెవరికి ఇవ్వని గౌరవాన్ని ఈ బాలసుబ్రహ్మణ్యంకి ఎందుకు బాలసుబ్రహ్మణ్యం. ఇస్తున్నారు అనేది వాళ్ళ తెలంగాణ వాదుల వాదన వాదన. కదా! ఉమ్, ఆ రకంగా చూసినప్పుడు మనకి వాళ్ళ వాదన కరెక్టే కదా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అంతే కదా! నిజమే నిజమే కదా! అంతే, ఇప్పుడు అంతే. ఇంతకుముందు మనం చెప్పుకున్న పేర్లని వాళ్ళందరూ కూడా అవును. మహానుభావులు కదా! ఎంతో ఘనకీర్తి సంపాదించిన వాళ్ళు. అవును. ఆ! తరతరాలకి వాళ్ళ పేరు నిలిచిపోయేంత ఇది సంపాదించుకున్న వాళ్ళు. ఉమ్, మరి వాళ్ళకివ్వని దాన్ని ఈయనకివ్వడం ఏంటి అని ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. ఉమ్, కానీ ఇంకో వైపు ఏంటంటే మరి అంతకుముందు పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? మీరెందుకు ఆ విషయంలో చొరవ తీసుకోలేదు? ఉమ్, మీరు ఎవరైతే పేర్లు చెప్తున్నారో గద్దర్ కావచ్చు, అవును. నేరెళ్ళ వేణుమాధవ్ కావచ్చు, ఇంకొకరు ఇంకా చాలా మంది ఉన్నారు. మనకి అవును. తప్పని గుర్తొచ్చిన పేర్లు నేను చెప్పాను. అవును. ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కదా! వాళ్ళలో ఏదైనా విగ్రహం లేదంటే వరుసగా ఒకే విగ్రహం పెట్టాలని ఏముంది? కొన్ని విగ్రహాలు అవును. మనం ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి ప్రతిపాదన చేస్తే గవర్నమెంట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మేము అప్పుడు ఆ ప్రతిపాదన అడ్డం చేసాము. పెట్టొచ్చు. దాన్ని మీరు ఆమోదించలేదు. ఇప్పుడు మాత్రం బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలని టక్కున ఆమోదం ఇచ్చేశారు. ఉమ్, ఆ! మీ స్వయంగా ముఖ్యమంత్రి యాక్చువల్‌గా రేపు 15వ తారీఖున జరగాలి. అవును. ఇప్పుడు ఈ వివాదం అది జరుగుతుంది కాబట్టి అవును. అవుతుందా లేదని ఒక చిన్న ఇది ఉంది. అక్కడ మళ్ళీ ఇంకో చిన్న ఒక సున్నితమైనటువంటి ఏంటంటే అవును. ఆగితే ఒకలాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకులే ఇంత వివాదం జరుగుతుంది కదా! మనం దీన్ని మనం ముందుకు వెళ్ళకుండా కొద్ది రోజులు ఆప్ చేద్దామంటే అది మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతది. బాలసుబ్రహ్మణ్యంకి జరిగిన అవమానంలాగా. అవును. మళ్ళా అది మరి ఆయన పూర్తి స్థాయిలో చర్చకి దారి తీస్తది. నువ్వన్నట్టు బాలసుబ్రహ్మణ్యంకి కోట్లాది మంది అభిమానులు కదా! అవును. ఇప్పుడు తమిళనాడులో ఆయన తమిళుడిగానే చూస్తారు తప్ప తెలుగు వాడికిని చూడరు. చూడరు. అవును. ఎలాగైతే ఇది రజనీకాంత్‌ని ఓన్ కర్ణాటక కూడా చేసుకున్నారో, అంతే. ఉమ్, రజనీకాంత్ కూడా మరి తమిళియన్ కాదు కదా! అవును. తెలుసు ఆయన మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తమ రాష్ట్రానికి వచ్చేయడం తెలుసు. అయినా సరే ఆయన్ని ఒక దేవుడిలాగా చూస్తారు కదా! ఉమ్, అలాగే సేమ్ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా వాళ్ళు అదే రీతిలో అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అవును. ఈవెన్ కరోనా టైంలో మరి ఆయన చెన్నైలోనే ఒక ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ అవును. చనిపోతే ఆ ఖర్చులన్నీ మొత్తం తమిళనాడు ప్రభుత్వం భరించింది భరించింది. అవును. కదా! అలాగే కొన్ని వీధులకి ఆయన పేర్లు పెట్టడం గాని అవును. ఇటువంటి జరిగింది. అటువంటప్పుడు అంటే పొరుగు రాష్ట్రమే అంతగా గౌరవిస్తున్నప్పుడు మన ఈ తెలుగు తెలంగాణలో రాష్ట్రాలు, తెలుగు తెలంగాణలో. రాష్ట్రంలో ఇప్పుడంటే సాంకేతికంగా విడిపోయాయి గాని మన అవును. ఆంధ్రప్రదేశ్‌ని, తెలంగాణని ఎప్పటికీ వేరు చేసి చూడలేం కదా! అది చూడలేం సార్ అసలు. అదొక గుండె జీవగుండె అనే అదొక ఫీలింగ్ ఉంటుంది. విడదీయరాని అనుబంధం. ఉమ్, దాన్ని ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఇదైనా కూడా ఎన్ని దశాబ్దాలు గడిచినా కూడా అవును. వేరు చేసి చూడలేం. ఇప్పుడు తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ విభజన జరగడం వేరు. అప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా మనకంటూ ఒక ఇది కావాలి, మనకంటూ ఒక వ్యక్తిత్వం లేదంటే ఒక ఉనికి లేకుండా అవును. అయిపోయింది. తెలుగు అంటే కూడా తమిళ్ అన్న దీంట్లో
మద్రాసీస్ అనే పరిస్థితి ఎన్టీఆర్కి ముందు వరకు కూడా తెలుగు వాళ్ళంటే మద్రాసీలుగా పరిగణించేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో మన తెలుగు ఇది ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందరూ దాన్ని ఆమోదించారు, హర్షించారు హ్యాపీగా. కానీ ఇది అలా కాదు కదా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ విడిపోవడాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లక్షలాది మంది ఉంటారు కదా. అంటే ఏదో కలిసి వస్తుందని భావం కాదు సార్, నిజంగానంటే మనకి ఒక హార్ట్ ని కోసేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. ఏముంది, కలిసి ఉండే వాళ్ళం అంతే కదా. దాన్ని మధ్యలోకి చీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు హైదరాబాద్ మంది కాదు అంటే ఇప్పటికి జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారు. బాధ అనిపిస్తుంది. ఏవో ఆస్తులు రాజకీయాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్తో బాలసుబ్రహ్మణ్యంకి విపరీతమైనటువంటి అనుబంధం ఉంది. ఎలా అంటే ఆయన కెరీర్ చివరిలో ఆయన చనిపోయేంత వరకు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేవాడు. ఎందుకంటే మన మద్రాసు నుంచి, చెన్నై నుంచి ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా పాడుతూ తీగ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నుంచే కదా ఆయన నిర్వహించేవాడు. ఆ విధంగా హైదరాబాద్తో ఆయనకి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. కాకపోతే ఇంకొక ఇది చెప్పాను కదా, ఇదే అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. హైదరాబాద్ గుండెకాయ లాంటి కళలకు కేంద్రమైనటువంటి అక్కడే పెట్టాలని మీరు ఎందుకు పట్టుబడుతున్నారు? ఫిల్మ్ నగర్ లో పెట్టుకోండి, లేదంటే శ్రీనగర్ కాలనీలో పెట్టండి, ఇంకో చోట పెట్టండి, అక్కడ పెట్టండి. ఇక్కడే ఎందుకు పెట్టాలి అంటే తెలంగాణ మహనీయులకి దక్కని గౌరవాన్ని ఎందుకు ఈయనకి ఇస్తున్నారనే వాళ్ళ వాదనతోటి మనం విభేదించలేం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అయితే ఏదైతే రవీంద్ర భారతిలో పెట్టడానికి మీరు వ్యతిరేకిస్తున్నారో, రవీంద్ర భారతి పేరు ఎవరి పేరు మీద పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద పెట్టారు. ఆయన మరి బెంగాలీ. అటువంటిది మరి ఆ పేరు మార్చుతారా మీరు? ఒకవేళ అటువంటిది ప్రయత్నం ఏదైనా చేస్తే అది జాతీయ స్థాయిలో ఆయన ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇది ఉంటుంది. వీళ్ళ వాదన ఇది. ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుని స్వాగతిస్తున్నారో వాళ్ళేమో ఇది చెప్తారు. మరి పేరే రవీంద్ర భారతి అనే పేరే రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారకంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా ఎవరూ పాడినన్ని పాటలు పాడి అన్ని భాషల్లో దాదాపుగా ఆయన 10-12 భాషల్లో పాడాడు బాలసుబ్రహ్మణ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతో మంది సింగర్స్ పాడుతా తీగ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని ఆయన పరిచయం చేశాడు. కాబట్టి ఆయన విగ్రహం అక్కడ ఏర్పాటుని మీరు ఎలా వ్యతిరేకిస్తారనే వీళ్ళ వాదన చూసినప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇది పరిష్కారం రెండు వర్గాలని ఇటు వీళ్ళని ఒక చోట కూర్చోబెట్టి దీనికి మధ్య మార్గంగా ఎలా చేద్దాం. ఇప్పుడు అర్ధాంతరంగా ఆప్ చేస్తే అది ఇంకా చర్చనీయాంశం అవుతుంది, గౌరవానికి భంగం కలిగించినట్టు అవుతుంది. రకరకాల ఫీలింగ్స్ చేస్తేనేమో మా మనోభావాలను పట్టించుకోకుండా దీనికి మా అభిప్రాయాలకి మా నిరసనకి విలువ ఇవ్వకుండా మీరు చేస్తారు ఏకపక్షంగా అని చెప్పి వీళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఒక చిన్న అగ్ని పరీక్ష లాంటిది కదా. వెళితే ఒకలాగా, వెళ్ళకపోతే ఒకలాగా. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి బాబు మిగతా వాళ్ళ విగ్రహాలు కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఏముంది అక్కడ, చాలా విశాలంగా ఉంటుంది అది కదా. ఆంధ్ర విగ్రహాలు ఏర్పాటు చేయొచ్చు కదా. బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఇక్కడ తెలంగాణలో స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు ఎంతో మంది. ఇప్పుడు కాంతారావు, హీరో కాంతారావు గారు, ఆయన పైడి జయరాజు ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్. ఈ ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దిలీప్ కుమార్ వీళ్ళందరికంటే ముందు సూపర్ స్టార్ అయినా పైడి జయరాజు ఫ్రమ్ తెలంగాణ. వీళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేయొచ్చు కదా. అంతే సార్, తప్పేం లేదు. ఒక అవగాహనకి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని అది అంటే ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టి జనాల్లోకి వెళ్ళి ఇది అవ్వకుండా కూర్చోబెట్టి సరే దీనికి ఏంటి పరిష్కారం. ఇప్పుడు చొరవ తీసుకొని సుబలాక సుధాకర్ వాళ్ళ బావమరిది చొరవ తీసుకొని అక్కడ విగ్రహం ఏర్పాటు కోసం చేశాడు. రేవంత్ రెడ్డి గారు టైం తీసుకున్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో వచ్చి లేదు పెట్టడానికి లేదంటే అది ఇదే కదా. మీరు చొరవ తీసుకోకుండా ఎవరైతే మీరు మహనీయులు అని చెప్తున్నారో ఆ మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం మీరు సరైన చొరవ తీసుకోకుండా ఎన్నాళ్ళు స్తబ్దుగా ఉండి ఇప్పుడు సడన్ గా వచ్చి ఆ విగ్రహం దీన్ని ఏర్పాటు వ్యతిరేకించడం అనేది కూడా అంత అంటే దాన్ని మనం ఖండించడం లేదు. బట్ ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆ విగ్రహం ఆవిష్కరణ జరగకపోతే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఏంటి, బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక లెజెండ్ హైదరాబాద్ తో ఆయనకు విడదీయరానటువంటి అనుబంధం ఉంది. తమిళియన్స్ కూడా ఆయన్ని సొంత మనిషిలాగా చూస్తారు. అక్కడ ఒక వీధికి ఆయన పేరు పెట్టి ఇలా చేస్తారు. అటువంటిది హైదరాబాద్ లో ఆయనకి ఇంత అవమానం చేస్తారా అనే ఇది ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు స్వాగతిస్తున్నారో వీళ్ళిద్దరిని ఒక
చోట కూర్చోబెట్టి Hmm. మధ్య మార్గంగా ఎలా చేద్దాం అని చెప్పి దాన్ని నిర్ణయం పరిష్కారం చేసి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్, అందరికీ అవును. ఆయన అంటే అభిమానం ఉంది, అంతే కదా. సో అలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ సౌజన్య. సార్.